Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Don't judge the book by its cover. అని కదా ఒక సామెత. ఆస్ట్రేలియాని మనం అంత తక్కువగా అంచనా వేశాం. ఏంటంటే వాళ్ళ టీంలో చాలామంది కీ ప్లేయర్స్ లేరు. ఈసారి ఆస్ట్రేలియా పెద్ద గొప్పగా ఆడదేమో అని అనుకున్నాం కదా. కానీ దే ప్రూవ్డ్ అస్ రాంగ్ ఇమ్మీడియట్లీ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ ఇట్స్. చాలా డిప్లీటెడ్గా ఉంది సైడ్. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేడు. ఇంకా ఇద్దరు కీ బౌలర్స్ హ్యాజల్వుడ్, స్టార్క్ లేడు. ఆల్రౌండర్స్ స్టాయినస్, మిచెల్ మార్ష్ లేడు. వార్నర్ రిటైర్ అయ్యాడు. క్యామరన్ గ్రీన్ లేడు. ఇలా అనుకుంటే మాకు బెంచ్ స్ట్రెంత్ ఉంది. ఐసీసీ టోర్నమెంట్స్లో మేము బాగా ఆడతాం. ఎందుకు మేము ఐసీసీ టోర్నమెంట్ గెలుస్తాము? మాకు ఆ పట్టుదల ఉంది. మా డిఎన్ఏలో ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది. ఆ బుల్డాగ్ స్పిరిట్ అంటారు ఆస్ట్రేలియా. సో అది ప్రూవ్ చేశారు. చేసింగ్ ఏ మ్యామత్ టోటల్ 351. దాన్ని ఇంకా 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే విత్ ప్లెంటీ ఆఫ్ వికెట్స్ ఇన్ హ్యాండ్ వాళ్ళు చేజ్ డౌన్ చేశారు. అది వాళ్ళ ప్రత్యేకత. ఇంతవరకు ఐసీసీ టోర్నమెంట్స్లో అంటే ఈ ఫార్మాట్లో ఇంత పెద్ద స్కోర్ ఎప్పుడు చేయలేదు. సో దట్ ఈస్ ఆస్ట్రేలియా. అండ్ దే ఇన్వెంటెడ్ ఎ న్యూ హీరో, జాష్ ఇంగ్లీష్. ఓకే, 28 చాలా తక్కువ వన్ డేస్ ఆడాడు. బేసికలీ T20 ప్లేయర్ అన్న అతని యావరేజ్ కూడా 28 అంత ఉంది బిఫోర్ దిస్ మ్యాచ్. కానీ ఇక్కడ ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ చేశాడు. 77 బాల్స్లో సెంచరీ. హై జాయింట్ ఫాస్టెస్ట్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ. అండ్ అతను ఒక అన్లైక్లీ హీరో, మ్యాచ్ విన్నింగ్ నాక్ అయ్యాడు. అండ్ హీ హాస్ బిన్ ఏబిలీ సపోర్టెడ్ బై కోర్స్ మరొక కీపర్ బ్యాట్స్మెన్ అలెక్స్ కేరీ. అండ్ దేర్ వర్ పార్ట్నర్షిప్స్ చాలా ముఖ్యం. పార్ట్నర్షిప్స్ ఎంత ముఖ్యం అనేది, ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు చేజ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, ట్రావిస్ హెడ్ ఆడితే గెలుస్తారేమో అనుకుంటాం. ట్రావిస్ హెడ్ తొందరగా అవుట్ అయిపోయాడు. 6-7 రన్స్ చేశాడు. వాళ్ళ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా తొందరగా పేలింగ్కి వెళ్ళిపోయాడు. ఆ స్టేజ్లో దేర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్. మాథ్యూ షాట్ అండ్ లబుషెన్ ఆల్మోస్ట్ సెంచరీ పార్ట్నర్షిప్తో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. ఓకే, వరుసగా వెంటనే అవుట్ అయిపోయారు. ఆ స్టేజ్లో ఈ ఇద్దరు కీపర్ బ్యాట్స్మెన్ వచ్చారు, అలెక్స్ కేరీ అండ్ జాష్ ఇంగ్లీష్. ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ 150 రన్స్ పార్ట్నర్షిప్. చాలా క్యాల్కులేటెడ్ చేజ్ అది. ఎందుకంటే స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయ్యారు, అంటే చాలా సేఫ్గా వెళ్ళారు. ఇంకా తర్వాత ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి సెటిల్ అయిన తర్వాత దే స్టార్టెడ్ ప్లేయింగ్ దోస్ బిగ్ షాట్స్. సో ఎక్సలెంట్ పార్ట్నర్షిప్. అండ్ ఫినిషింగ్ టచ్ వాజ్ గివెన్ బై కోర్స్ దట్ బిగ్ షో మ్యాక్స్వెల్ వచ్చి ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో అతనికి రైట్ టైం అనమాట ఆ ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి. సో పర్ఫెక్ట్ చేజ్ బై ఆస్ట్రేలియా. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి, ఈ టోర్నమెంట్లో ఎన్ని సెంచరీలు వస్తున్నాయి? 4వ రోజు అండ్ ప్రతిరోజు సెంచరీలు వస్తున్నాయి. సో ఇప్పటికి 7 సెంచరీలు వచ్చేసాయి. ఇప్పుడు 700s. ఇవాళ బెన్ డకెట్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ 165 చేశాడు. అండ్ కోర్స్ దిస్ మ్యాన్ జాష్ ఇంగ్లీష్ సెంచరీ, అన్బీటెన్ 100. సో ప్రతిరోజు ఒక సెంచరీ అనేది మనం చూడడం కంపల్సరీ అయిపోయింది. ఇండియా రెండు మ్యాచ్లో మరి బంగ్లాదేశ్ నుంచి ఒక సెంచరీ, మన శుభ్మన్ గిల్ ఒక సెంచరీ. నిన్న కూడా ఒక సెంచరీ చూసాం. ఫస్ట్ డే 2 సెంచరీస్ ఫ్రమ్ న్యూజిలాండ్ ప్లేయర్స్ చూసాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్లో జరిగిన ప్రతి మ్యాచ్లో స్కోర్ 300 దాటింది. ఇంకా మాట్లాడంటే 315 దాటింది. 320, 315, 351. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ 300 దాటడం అనేది చాలా కామన్ అయిపోయింది. దుబాయ్లో ఏమో 300 రావట్లేదు, ఇక్కడేమో 300 పైన స్కోర్లు వస్తున్నాయి. ఇది మరీ గ్రాండ్ ట్రంక్ రోడ్ లాంటి పిచ్. లాహోర్లో ఫస్ట్ టైం మ్యాచ్ జరుగుతుంది గడాఫ్ స్టేడియంలో. మరీ దారుణమైన పిచ్. డ్యూ ఫ్యాక్టర్ ఉంది. అందుకే టాస్ గెలిచిన స్టీవ్ స్మిత్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. కానీ ఫీల్డింగ్ తీసుకున్న తర్వాత రిగ్రెట్ అయి ఉంటాడు. ఎందుకంటే ది వే బెన్ డకెట్ ప్లేడ్. బెన్ డకెట్ ఇండియాలో వన్ డేస్ ఆడినప్పుడు ఎలా ఆడాడంటే హీ ప్లేడ్ యాజ్ ఇఫ్ హీస్ ప్లేయింగ్ ఏ T20 మ్యాచ్. కానీ ఇక్కడ అప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అతను కాస్త మెథడ్ ఇన్ హిస్ మ్యాడ్నెస్ ఉంటే చాలా ఎక్కువ రన్స్ చేస్తాడు. నేను ఈ టీం గురించి టీమ్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా ఈ టీం తూర్పు మొక్క ఖచ్చితంగా బెన్ డకెట్ అని చెప్పాను. ఎందుకంటే అతనికి ఆ స్పిన్ బౌలింగ్ ఆడే ఎబిలిటీ, స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడు. తన రివర్స్ స్వీప్స్ ద్వారా స్పిన్నర్స్ని అన్సెటిల్ చేస్తాడు. అందుకని ఈ ఏషియన్ కండిషన్స్లో అతను షైన్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపించినాయి.
సో అతను కాస్త రెస్ట్రైంట్ పాటిస్తే ఈరోజు రెస్ట్రైంట్ పాటించాడు. ఈ స్కోర్డ్ 165, స్ట్రైక్ రేట్ ఆఫ్ 115. లేకపోతే ఏంటంటే మనం ఇండియాలో ఆడినప్పుడు ఏంటంటే హీ వాజ్ చేసింగ్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200. చాలా మరీ అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడడం చూసాం. కానీ అలా కాకుండా అతను టిపికల్ వన్ డే ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఏంటంటే వాళ్ళకి మంచి, అండ్ హీ వాజ్ ఏబ్లీ సపోర్టెడ్ బై జోరూట్తో 50 చేశాడు. ఫిల్ సాల్ట్ తొందరగా అవుట్ అయినప్పటికీ, తర్వాత జేమీ స్మిత్ కూడా ఎక్కువసేపు నిలవనప్పటికీ జో రూట్కి అతని మధ్య మరి వాళ్ళు థర్డ్ వికెట్కి దే వాజ్ ఎ గుడ్ పార్ట్నర్షిప్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే బెన్ డకట్ వాజ్ నాట్ సపోర్టెడ్ బై అదర్స్. హ్యారీ బ్రూక్ మళ్ళీ మరొకసారి స్పిన్నర్ని అటాక్ చేసే ప్రయత్నంలో జాంపాక్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ బట్లర్ కూడా 23 ఎంతో చేశాడు. ఈ ప్రతిసారి సెటిల్ అవుతున్నాడు. హీఈస్ నాట్ కన్వర్టింగ్ దట్ స్టార్ట్ ఇంటూ ఏ బిగ్ నాక్. అది అతనికి వచ్చిన ప్రాబ్లం. మిగతా ఎవరు కూడా వాళ్ళ ఆల్రౌండర్స్ కానీ లియామ్ లివింగ్స్టన్ వీళ్ళు ఎవ్వరు కూడా పెద్దగా బ్రైడెన్ కార్స్ ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. అండ్ ఒక స్టేజ్లో 30 ఓవర్స్కి వాళ్ళు 200 క్రాస్ అయ్యారు. ఆ స్టేజ్లో ఏమనుకున్నామంటే వీళ్ళు 370+ చేస్తారు, 400 కూడా టచ్ అవుతుందేమో అని చెప్పి దెర్ వాజ్ టాక్. ఆ ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే 30 ఓవర్స్కే మీకు 200 వచ్చేసిందంటే రిమైనింగ్ 20 ఓవర్స్లో వికెట్స్ ఇన్ హ్యాండ్ యూ కెన్ గో హెల్ప్ ఫర్ లెదర్. కానీ అలాంటి సిచ్యుయేషన్లో ఐ థింక్ ఆశించిన మొమెంటం రాలేదు. అండ్ మార్నస్ లబుషేన్ 2 వికెట్లు తీశాడు. జాంపా బౌల్డ్ వెల్. వీళ్ళు మిగతా ఫాస్టర్ బౌలర్స్ కూడా చేంజ్ ఆఫ్ పేస్ చక్కగా యూజ్ చేశారు. సో బ్యాక్ ఎండ్లో ఆస్ట్రేలియా మేనేజ్ టు కమ్ బ్యాక్. ఒక స్టేజ్లో ఏమనిపించింది అంటే ఇంగ్లాండ్ చెలరేగిపోయి ఆడుతుంటే ఆస్ట్రేలియా బౌలర్స్ స్పెన్సర్ జాన్సన్, నేథన్ ఎల్లిస్, ద్వార్షస్ వీళ్ళందరూ పెద్దగా బాగా బౌలింగ్ వేయట్లేదు, దే ఆర్ మిస్సింగ్ దోస్ బిగ్ గన్స్ అని అనుకున్నాం. కానీ వాళ్ళు బాగా కంబ్యాక్ అయ్యారు కాబట్టి వాళ్ళని 351కి రెస్ట్రిక్ట్ చేయగలిగారు. లేకపోతే దే వర్ రన్నింగ్ అవే టువర్డ్స్ 400 ఎట్ వన్ స్టేజ్. బట్ ఆ లాస్ట్ 20 ఓవర్స్లో అండ్ లబుషేన్ బౌలింగ్ వాజ్ ఎ బిగ్ బోనస్. ఈ గాట్ రిడ్ ఆఫ్ బెన్ డకెట్ ఆల్సో, బ్రైడెన్ కార్స్ 2 కీ వికెట్స్ తీసాడు. సో ఐ థింక్ ఆస్ట్రేలియా డన్ ఎక్సీడింగ్లీ వెల్. ఫీల్డింగ్లో కూడా అలెక్స్ క్యారీ వాజ్ ఎక్సలెంట్. అలెక్స్ క్యారీ కీపర్ అతను. ఈ మ్యాచ్లో జాష్ ఇంగ్లీష్ కీపింగ్ చేశాడు. బట్ యాజ్ ఎ ఫీల్డర్ ఆల్సో హీ వాజ్ ఎక్సలెంట్ ఇన్ ద అవుట్ ఫీల్డ్, సో అండ్ మిడ్ ఫీల్డ్ వాట్ ఎవర్. సో ఆస్ట్రేలియా చాలా బాగా కంబ్యాక్. ఇంకా బ్యాటింగ్ గురించి చెప్పేదే ఉంది. అండ్ బెన్ డకెట్ రియలీ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్. ఎందుకంటే అతను ఉండే ఎబిలిటీతో అలాంటి లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల, అండ్ ఐసీసీ డెబ్యూలో సెంచరీ చేశాడు. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. బట్ సరిగ్గా అతనికి మిగతా వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. ఈ లియామ్ లివింగ్స్టన్ ఈజ్ ఓవర్ హైప్డ్ ఏమో అనిపిస్తుంది నాకు. అతనికి ఎబిలిటీ ఉంది, స్పిన్ కూడా బాగా ఆడతాడు, బౌలింగ్ బాగా వేస్తాడు, ఫీల్డింగ్ బాగా చేస్తాడు. బట్ సమ్హౌ అతను ఒక మ్యాచ్ విన్నర్గా ఎమర్జ్ కాలేకపోతున్నాడు. ఇలాంటి సిచ్యుయేషన్లో టీమ్ లుక్స్ టువర్డ్స్ హిమ్ టు ప్లే దట్ ఫినిషర్ రోల్. పవర్ హిట్టింగ్ చేయగల ప్లేయర్ అతను. కానీ అది చేయలేకపోవడం అనేది రైట్ టైంలో మరి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎనీవే, ఇంగ్లాండ్కి హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే ఇండియాలో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఇక్కడ ఒక మంచి విన్నింగ్ పొజిషన్ నుంచి 351 చేసిన తర్వాత ఓడిపోయారు. అది వాళ్ళు 5th బౌలింగ్ స్లాట్, రేపు పాకిస్తాన్ విషయంలో అదే చూస్తాం. ఏంటంటే దే ఆర్ ఫిల్లింగ్ ద 5th బౌలింగ్ స్లాట్ విత్ ఆల్రౌండర్స్. జో రూట్ వేస్తాడు అక్కడ, లియామ్ లివింగ్స్టన్ వేస్తాడు. సో దిస్ ఇస్ నాట్ గెటింగ్ దెమ్ ఎనీవేర్. ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలి. బ్రైడెన్ కార్స్ కూడా బ్రైడెన్ కార్స్ అంట, మిగతా బౌలర్స్ కూడా తేలిపోయారు. ద్వార్షస్ ఒక్కడే బాగా బౌలింగ్ వేసాడు ఆస్ట్రేలియా తరఫు నుంచి. అఫ్కోర్స్ మనం ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్నాం. ఇంగ్లాండ్ విషయంలో ఐ థింక్ వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారేమో అనిపించింది. అండ్ జోఫ్రా ఆర్చర్ టుక్ ఏ వండర్ఫుల్ క్యాచ్ ఆఫ్ రిటర్న్ క్యాచ్ ఆఫ్ ట్రావిస్ హెడ్. బట్ తర్వాత అలెక్స్ క్యారీని డ్రాప్ చేశాడు. ఎక్కువ కాస్ట్లీగా పరిణమించాలి. నా పార్ట్నర్షిప్ అక్కడ బ్రేక్ అయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. సో ఇంగ్లాండ్ హ్యాస్ సో మెనీ ప్రాబ్లమ్స్ టు అడ్రస్. సో వాళ్ళు చాలా డిసప్పాయింట్. బట్ ఆస్ట్రేలియా వండర్ఫుల్. సో పార్ట్నర్షిప్స్ ఎంత వాల్యుబుల్ ఈ ఫార్మాట్లో. ఎందుకంటే ఆ 2 పార్ట్నర్షిప్స్, వన్ బిట్వీన్ మార్నస్ లబుషేన్ అండ్ మాథ్యూ షాట్ ఒకటి, తర్వాత దట్ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ అలెక్స్ క్యారీ అండ్ జాష్ ఇంగ్లీష్, దట్ టుక్ ది విండ్ అవుట్ ఆఫ్ ఇంగ్లాండ్ సైల్స్. సో ఐ థింక్ వెరీ నైస్. ఆస్ట్రేలియా ఎంత డేంజరస్ అనేది మరొకసారి వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఇంగ్లాండ్ టీమ్ ఆన్ పేపర్ లుక్స్ వెరీ గుడ్, బట్ పర్ఫార్మెన్స్లో వన్స్ అగైన్ దే ఫౌండ్ వాంటింగ్ కదా.